మరో బిగ్ బ్రేకింగ్ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. తర్వాత 2-3 గంటల వ్యవధిలోనే పశ్చిమ బంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది. ఇక రానున్న 24 గంటల్లో పశ్చిమ బంగాల్, ఉత్తర ఒడిషా, జార్ఖండ్ దిశగా పయనించనుంది. వాయుగుండ ప్రభావంతో కోస్తాలో అనేక చోట్ల మేఘాలు ఆవరించాయి. ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తాలోని ఓడరేవుల్లో 3వ నెంబర్ భద్రతా ప్రమాద సూచిక ఎగరవేశారు. వాయుగుండం ఉత్తర ఒడిషా దిశగా రానున్నందున ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అయితే వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తర్వాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2-3 గంటల వ్యవధిలోనే పశ్చిమ బంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బంగాల్, ఉత్తర ఒడిషా, జార్ఖండ్ దిశగా పయనించనుంది. ఇక వాయుగుండం ప్రభావంతో కోస్తాలో అనేక చోట్ల మేఘాలు ఆవరించాయి. ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలోని ఓడరేవుల్లో 3వ నెంబర్ భద్రతా సూచిక ఎగరవేశారు. వాయుగుండం ఉత్తర ఒడిషా దిశగా రానున్నందున ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ వైజాగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, జనరల్గా వాతావరణ శాఖ అధికారులు ఈ కండిషన్స్కి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు? అండ్ వర్షాలు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందంటున్నారు? ఏమిటి సిచ్యువేషన్? రమణ, విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అలానే వాతావరణ కేంద్రంలో ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఈ వర్షాలు మరొక 4-5 రోజులైతే కురిసే అవకాశం ఉంటుందని అయితే ప్రస్తుతం వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం విశాఖలో అయితే ఒక అల్పపీడనం, విశాఖ పరిసర ప్రాంతంలో అయితే ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది. బంగాళాఖాతం మొత్తం కూడా ఇది ఆవరించి ఉండడంతో అయితే దాదాపు కోస్టల్ ఏరియా, మన ఏదైతే ఇక్కడ రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర పైచిలుక వరకు ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో ఆ కోస్టల్ ఏరియా మొత్తం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించి దాదాపు ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని కూడా విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు అవకాశాలు అయితే చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే ఈ రోజు అంతా కూడాను 60 నుండి 80% వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, 3 రోజుల పాటు ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు మరింత అధికంగా కురిసే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. మరోపక్క అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలానే కాకినాడ జిల్లాతో పాటు కోస్టల్ ఏరియాలో ఉన్న కొన్ని పరిసర ప్రాంతాల్లో, ఆ దళిదాపు ప్రాంతాల్లో కూడా 25, 26, 27, 28 రాబోయే మరో 3 రోజులు కూడా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అలానే విజయనగరం, అనంతపురం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, అలానే రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి అయితే
ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎవరు కూడా ఎటువంటి పనులు అవసరాలు లేనప్పుడు అయితే బయటకు వెళ్ళే అవసరం లేదనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అలానే గాలి కూడాను ఈ తీరం వెంబడి ఏదైతే తీరం వెంబడి ఉంటుందో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని, ఈ వారం రోజులు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు మత్స్యకారుల శాఖ నుండి కూడా. అలానే తుఫాను వచ్చే సమయంలో దాదాపు అత్యధికంగా అయితే ఈ ఉరుములు మెరుపులతో పాటు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండటంతో ఈ ఎవరైనా సరే రోడ్ల పైన ఈ ట్రాన్స్ఫార్మర్స్ పైపు కానీ లేకపోతే మ్యాన్ హోల్స్ వైపు కానీ ఇలా పక్క వెళ్లే పరిస్థితి లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయం అయితే తెలుస్తున్నాం. ప్రస్తుతం ఇప్పటికైతే ఈ రోజుకున్న అప్డేట్స్ ప్రకారం అయితే పాడేరు, వేరగట్టం, పాలకొండ, విశాఖ నగరం, అనకాపల్లి, అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో అయితే 3 నుండి 8% సెంటీమీటర్ల వర్షం అయితే నమోదు కావడం అయితే జరిగింది. అలానే వాతావరణాన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా బయటకు వెళ్లే అవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు కూడా మరింత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి కనుక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, ఒడిశా రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అయితే మత్స్యకారులు కావచ్చు, అలానే ప్రజలు కావచ్చు బయటకు వెళ్ళకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. చేపల వేటను అయితే ఈ వారం రోజులు కూడా ఐఎండీ అయితే నిషేధించడం జరిగింది. ప్రమాద హెచ్చరిక అన్ని పోర్టుల్లో కూడా 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే ఇక్కడ వాతావరణ శాఖ అధికారులతో తెలియజేయడం అయితే జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.